హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బెల్లం గవ్వలను సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ గవ్వలను మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు గవ్వలు ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను 2 గ్లాసుల గోధుమ పిండిని తీసుకున్నాను. అలాగే ఒక పావు గ్లాసు ఉప్మా రవ్వను కూడా తీసుకున్నాను. ఇందులోనే కొద్దిగా నెయ్యిని కరిగించి పోసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా కలిపి కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇందులో రవ్వ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు మనం కలిపితే పిండి స్మూత్గా అవుతుంది. ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టాలి. అరగంట తర్వాత మూత తీసి చూస్తే చక్కగా పిండి నానుతుంది. ఇలా స్మూత్గా అవ్వాలి పిండి. ఇప్పుడు ఈ విధంగా నానిన పిండితో మనం కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే ఒకేసారి అన్ని చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం గవ్వలను ప్రిపేర్ చేసుకుందాం. నా దగ్గర గవ్వల పీట లేదు కాబట్టి ఇక్కడ నేను ఫోర్క్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర గవ్వల పీట ఉంటే గవ్వల పీట పైన చేసుకున్నా బాగుంటాయి. ఇక్కడ ఈ విధంగా ఫోర్క్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఆ పిండి ముద్దను ఫోర్క్ పైన ప్రెస్ చేసి ఇలా చుట్టేసుకోవడం అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మంచి షేప్ కూడా వస్తాయి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అది హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలి ఈ గవ్వలను. ఈ విధంగా గవ్వలన్నింటినీ ఆయిల్లో వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టొద్దు, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెడితే పైన తొందరగా కలర్ వస్తాయి, లోపల సరిగ్గా ఫ్రై అవ్వవు, క్రిస్పీగా ఉండవు. అందుకే మీడియం ఫ్లేమ్లోనే జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గవ్వలన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల గోధుమ పిండికి 1 గ్లాస్ బెల్లం తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ బెల్లంలో ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకోవాలి బెల్లం కరిగించుకోవడానికి. ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వడబోసుకోవాలి. అందులో ఏమైనా చెత్త, చిన్న ఇసుక అదేమన్నా ఉంటే పోతుంది. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఈ స్ట్రెయిన్ చేసుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో కలుపుతూ పాకం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం ముదురు పాకాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ విధంగా పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఈ ముందుగానే మనం ఫ్రై చేసుకున్న గవ్వల్ని ఆ పాకంలో వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పాకం మొత్తం ఆ గవ్వలకు పట్టేలాగా బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టి అరగంట తర్వాత తిన్నారంటే క్రిస్పీగా స్వీట్గా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.